అవకాశం, అద్భుత అవకాశం. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి చార్ ధామ్ యాత్రలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం. సమస్యలతో చిక్కుబడి బాధపడకండి. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపఃఫలంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు. కుటుంబంలో కలతలు, సంతాన వైఫల్యం, పట్టి పీడిస్తోన్న అనారోగ్యం, నరఘోష, సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడును. మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మా బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలవు. సెల్ 9381659378. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యోగాంధ్ర వెబ్సైట్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. జూన్ 21న విశాఖలో జరిగే యోగా వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం. అటవీ భూములను ఆక్రమించిన కారణంగానే జనావాసంలోకి ఏనుగులు వస్తున్నాయని పవన్ వెల్లడి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వం. రేషన్ డోర్ డెలివరీ వాహనాలు రద్దు చేయడం దారుణం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలు. గుంటూరులో శక్తి సాధనని సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. అన్యాయం జరిగిన బాధితులకి అండగా ఉంటామని రాయపాటి శైలజ హామీ. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని యోగాంధ్ర వెబ్సైట్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలని చెప్పారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు. ఫోటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదిది. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకువచ్చే కార్యక్రమం. జీవన శైలిలో భాగమయ్యేలా యోగాను ముందుకు తీసుకుని వెళ్లాలి. నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నాం. కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పం. కనీసం 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది లక్ష్యం. జూన్ 21న విశాఖ వరకు కార్యక్రమం చేపడతాం. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిద్దాం. విశాఖలో జరిగే యోగా ఈవెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. పాఠశాలల్లోనూ ఇక నుంచి రోజు 1 గంట యోగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్ళీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మాదిరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో
భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో. సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. మరొక వైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ఏరియాల్లో ఏనుగుల వలన పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని చెప్పారు. అటవీ భూమిని ఆక్రమించడం వలన ఏనుగులే జనావాసాల్లోకి వస్తున్నాయో లేక ఏం జరుగుతుందో తెలియటం లేదని చెప్పారు. కానీ ఈ తరహా సమస్యని కర్ణాటక ప్రభుత్వం చాలా పగడ్బందీ ప్రణాళికలతో నిరోధిస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం చాలా ఏనుగులకి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. అంతేకాకుండా అవి ఎలా వ్యవహరించాలో కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఇక ఏనుగులు జనావాస ప్రాంతంలోకి రాకుండా వాటికి ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లేలాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా ఆ ప్రాంతంలోని రైతుల భద్రతతో పాటు సురక్షిత చర్యలు తీసుకుంటున్నట్లు అవుతుందని అన్నారు. భారత జననీయతమ జాతే జై హే కర్ణాటక మాతే, జై సుందర నది వనరుల నాడు, జై హే రస ఋషుల గురు. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. భరతమాత ముద్దుల కూతురు కర్ణాటక తల్లికి మరియు నేలకి, కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ನನ್ನ ಸಂದೇಶವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವ ಮೊದಲು
ಕರ್ನಾಟಕದ ರಾಷ್ಟ್ರಕವಿ ಶ್ರೀ ಕುಪ್ಪಿಳ್ಳಿ ವೆಂಕಟ ಪುಟ್ಟಪ್ಪ, ಕಾವ್ಯನಾಮ ಕುವೆಂಪು ಅವರ ಅಮೃತವಾಣಿ ಕವನದಿಂದ ಪ್ರಾರಂಭಿಸುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. Before starting my message, I am pleased to start with the poem of Karnataka Rashtrakavi Sri Kuppalli Venkata Puttappa, popularly known as Pennu with Kuvempu. This is what I have recited when I did MOU before, when I came here in last year. This is what I started with. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯದ ಅರಿಸಿನ ಅರುಳುಗಳಿಂದ ನನ್ನ ಮನದ ಅರಿವಿನ ಅರುಳುಗಳು ತೆರೆಯುತ್ತವೆ. Before singing a song for the forest, I stand before my own mind. The forest gentle breeze opens up the petals of my mind's awareness. This poem showcases Kuvempu's reverence for nature and his understanding of the forest as a source of spiritual growth and inspiration. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ చేసిన సంస్కరణల్ని చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితో పలికారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. భయపెట్టి పాలన చేయాలని అనుకోవటం మూర్ఖత్వం. ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదు. వైఎస్ జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఆపటం దారుణం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి విదేశీ నిధులు ఆపటం దుర్మార్గం. హంద్రినివా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మాట ఎత్తకుండా ఈ రోజు ఏది చూసినా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందని చెప్పి కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు రమేష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజు మాకు అబ్జర్వర్ గా ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులు. వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరితో ద్వారా ఈ రోజు పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఒక ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల కోసం ఆయన పాదయాత్ర చేసి తీసుకున్న ఆలోచన పరంగా ఏవైతే చేశారో ఈ రోజు రేషన్ షాపులు కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీలు కానీ, అదేవిధంగా ఇంకా కూడా ఈ రోజు ఒక వాలంటీర్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా స్కీమ్ అన్ని ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చూసాము. ఇవన్నీ కూడా ఈ రోజు తీసేసి మళ్ళీ పాత పద్ధతుల్లో ఎప్పుడో ఉన్న పద్ధతులన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాము. వీటన్నిటిపైన కూడా ప్రజలు తిరుగుబడే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తుంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పి ఈరోజు ఇచ్చిన హామీలు డైవర్షన్ చేయాలా. ఇప్పటికి ఒక 20 రకాల ఆరోపణలు చేశారు. ఏది కూడా ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజు చివరిగా నోటి మాటలు. ఈ రోజు మధ్యమ స్కామ్ అంటూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఈ రోజు వరకు ₹1 ఇచ్చేశారు, ₹1 సీజ్ అయింది లేదు, లేకపోతే ఇంకోటి లేదు. కేవలం నోటి మాటలతో ఇంత పెద్ద కేసు అల్లారు. ఇవన్నీ కూడా నిలబడేటివి కాదు. కాకపోతే టెంపరీగా హరాస్మెంట్ ఉంటుందని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వంలో అప్పులు తెచ్చి వివిధ స్కీంల పేరుతో స్కామ్లు చేసి వారి జేబులు నింపుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ ఆరోపించారు. రెవెన్యూ శాఖలో భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అటవీ పేదల భూముల్ని దోచుకున్నారని, వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగనే మరొకసారి అక్రమాలకి పాల్పడేందుకు అవకాశం లేకుండా వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నామని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వానికి ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు మహిళలకి ఉచిత బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలని అమలు చేస్తున్నామని మంత్రి అనకాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. We collect only principal. తాను ఇంట్రెస్ట్ గానే ఉన్నారు సార్. స్టార్ట్ మన డిజిటల్ అసిస్టెంట్ ఇప్పుడు ఎవరి పేరు కట్టించుకుంటున్నారు? ఇంతకుముందు కేవలం మనం ఆ పేరు రాసేవాళ్ళం. బట్ ఆన్లైన్ లో బేసిక్ పాత రైతు ఎవరున్నారో అతని పేరు వస్తుందంట. సో ఇప్పుడు సేమ్ భూములు ఉంటాయి, ఇంకో రకాల భూములు ఉంటాయి. గతంలో చేతులు మారినాయి. ఇప్పుడు నా భూమి ఉన్నాడు, ఈయన పొజిషన్ లో నాకు రాత్రి వచ్చింది నోటీస్ కి. ఇక్కడ కాదు, కృష్ణా జిల్లాలో వచ్చింది.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గుంటూరులో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మహిళా ప్రాంగణంలోని శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్, గృహహింస నిరోధక విభాగం, బాలల పరిరక్షణ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు. అన్యాయానికి గురి కాపాడిన మహిళలకి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహిళలు, బాలికలు, అనాథలు, ఆడబిడ్డలకి ప్రభుత్వం తరపున మహిళా కమిషన్ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చేపట్టే కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించిన తర్వాత ఫస్ట్ విజిట్ శక్తి సదన్స్. ఎందుకంటే అన్యాయానికి గురి కాబడ్డ మహిళలకి ఒక సేఫ్ జోన్ అంటూ కావాలన్నది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఫాలో అప్ చేస్తుంది. సో రెండు ఉండేవి, స్వధార్ గృహాను, ఉజ్వల అని 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెండింటినీ కలిపి శక్తి సదన్గా చేసి, సో మొత్తం మీద 441 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో 26 సెంటర్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్, సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అక్కడ పనితీరు ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము. ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు, నల్లపాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి, స్వధార్ గృహం అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు. సో శక్తి సదన్ కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాంట్కి అట్లీస్ట్ 40% ఇచ్చి ఈ సంస్థలు నడపాలి. ఇక్కడ కేవలం వాళ్ళకి షెల్టరే కాదు, షెల్టర్తో పాటు ఫ్రీగా ఆహారం కానివ్వండి, ఆరోగ్యం, అలాగే లీగల్ కౌన్సిలింగ్, ఏమైనా కోర్టు కేసులు వెళ్ళాలన్నా లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. వాటితో పాటు ఈ విక్టిమ్స్ అంటే ఈ తర్వాత వాళ్ళకి ఒక దారి చూపించాలి, సంక్షోభం దిశ నుంచి వాళ్ళకి సంక్షేమం దిశగా చూపించడానికి స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, అలా శారీ ప్రింటింగ్ అనో, లేకపోతే టైలరింగ్ అనో, అలా చాలా, లేకపోతే వాళ్ళని స్కూల్స్కి పంపించడం. కొన్ని NGOs ద్వారా ఏదైతే నడబడుతున్నాయో శక్తి సదన్, వాళ్ళు పెళ్లిళ్ళు చేయటం దగ్గర నుంచి స్కూల్స్ పంపించటము, తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళు చేశాక కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు బాగున్నారా, లేకపోతే మళ్ళీ ఏదైనా హస్బెండ్తో గొడవ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పించటం. సో పిల్లలు, ఇప్పుడు విక్టిమ్స్కి పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఒక ఏజ్ వరకు ఇక్కడ చేర్చుకుంటారు. వాళ్ళతో పాటు మదర్తో పాటు ఉంచి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాకపోతే దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు కావాలి. సో కేంద్రం ఇస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం మరి గత 5 ఏళ్లలో మేము విన్నది, ఇప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు చెప్పింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు. అది ఇవ్వనప్పుడు కేంద్రం కూడా ఎంతవరకు చేయగలుగుతుంది? సో మనం ఫుల్గా లాస్ట్ 4 years నుంచి చాలా ఏరియాస్ ఉన్నాయి. ఒక గృహలో చెప్పడం ఏంటంటే మరి ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆల్ 3 ఏరియాస్ అన్ని ఏదైతే అట్లీస్ట్ 3-4 ఏరియాస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ ఒకటే ఉంది, అది ఇంకా వీళ్ళు బిల్స్ ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది. డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ ఫండ్స్ కూడా వస్తాయి. సో ఏదన్నా ఇలాంటి మహిళలకి ఏదైతే NGOs కానివ్వండి, లేకపోతే ఇలా గవర్నమెంట్ రిలేటెడ్. భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమేనని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ తో పాటు పార్టీ నేతలు బిల్లా సునీల్ కుమార్, కూచిపూడి విజయ, అలాగే ఉషారాణి తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అయితే దేశ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎన్డీఏ పరిపాలన సాగుతుందని విమర్శించారు. యుద్దం పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు. ఎవరి కోసం యుద్దం ఆరంభించారు, ఎవరి కోసం ఆపారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనించాలని అన్నారు. రాజీవ్ గాంధీ గారు చేపట్టినటువంటి అనేక సంస్కరణలను ప్రతిపక్షాలన్నీ కూడా దుయ్యబెట్టాయి. ఎప్పుడైతే మనం పంపించగలుగుతామో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి ఐటీ విప్లవ భారతదేశాన్ని అధునాతన రీతిలో కొత్త పుంతలు తొక్కించినటువంటి మహానుభావుడు
స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలో దేశ ప్రజలందరూ కూడా ఒక దారుణమైనటువంటి అభద్రతా భావానికి గురైన రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం. మనమేం చేయకపోగా గతంలో సాధించిన విజయాలని, గతంలో మనకున్నటువంటి వీర గాథలను కూడా పక్కదోర పట్టించే విధంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. బీజేపీ వారి మిత్ర బృందాలుగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఈ దేశ చరిత్రని, ఈ దేశ ఐక్యతని, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని తప్పుదో పట్టిస్తూ ఉన్నాయి. చూసారా విధి ఎంత విచిత్రమైందో. మీ దగ్గరున్న అంగబలంతో, అర్ధబలంతో ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో ఎంతైతే కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు చిరకాల కుమార్ గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ జి ఉషారాణి గారికి, నాయకులందరూ కూడా నమస్కారాలు. ఈ రోజున మహనీయుడిని గుర్తు చేసుకోవడం అనేటటువంటి మనకందరూ కూడా ఆశీర్వాదకరం నేను ప్రగాఢంగా భావిస్తాను. ఎందుకంటే భారతదేశంలో ఖ్యాతి కలిగినటువంటి కుటుంబంలో పుట్టారు. పైలట్గా ఉండి ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు, మరి వారి తాతగారు నెహ్రూ గారు అడుగుజాడలో, మరి అదేవిధంగా ప్రధాని ఇందిరాగాంధీ గారి అడుగుజాడలో నడిచి మరి ఎన్టీటీ వాళ్ళ యొక్క అమానుషమైనటువంటి దాడికి మరణించడం జరిగింది. ఆ కుటుంబం త్యాగపూరితమైనటువంటి కుటుంబం తప్ప ఈ దేశానికి కీడు చేసినటువంటి కుటుంబం కాదని మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ వేదిక మీద జిల్లా అధ్యక్షులు అన్నయ్య చంద్రబాబు గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మరియు గుజరాత్ ఇన్ఛార్జి గౌరవ ఉషారాణి గారికి, అట్లాగే పిసిసి ప్రధాన కార్యదర్శి బాపట్ల ఇన్ఛార్జి గద్దం బాబు గారికి, కూచు విజయం నుండి మరి స్టేజ్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు మాజీ భారత ప్రధానమంత్రి మరియు భారత అడ్వాన్స్ టెక్నాలజీ సృష్టికర్త రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఏదైతే దేశంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజీవ్ గాంధీ గారి మతాంతరం వ్యతిరేకంగా మనం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఈ రోజు కూడా జరుపుకున్నాము. మన దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అనుచిత భావన, నిన్న బాల్గాం ఉగ్రవాది కానీ అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ బీజేపీ రోజు మతత్వం రెచ్చగొడుతుంది. ఈ దేశం గుంటూరు చౌత్రా సెంటర్లోని శ్రీ గంగనమ్మ తల్లి ఆలయంలో కొలుపుల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోత్సరం నడుమ విశేష పూజలు చేపట్టారు. గ్రామోత్సవం ఉత్సాహంగా జరిపారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని పొంగలు నైవేద్యంగా సమర్పించారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక ప్రజల సహకారంతో ప్రతి ఏటా గంగనమ్మ కొలువులు మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆర్గనైజర్స్ తెలిపారు. విజ్ఞప్తి, శ్రీ గంగానమ్మ తల్లి 4వ సంవత్సరం కొలుపు మహోత్సవాలు ఇక్కడ గంజిబజారు రాజగవారి వీధిలో అంగరంగ వైభవంగా 4వసారి జరుగుతున్నాయి. ఈ యొక్క 21వ తారీఖు అనగా ఈరోజు బుధవారం అమ్మవారికి
ఉదయం 4 గంటలకి అభిషేకాలు జరిగినాయి. సాయంకాలం 6 గంటలకి ఈ అభిషేకాల తర్వాత బోనాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకి అమ్మవారు ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అంగరంగ వైభవంగా మేళతాళాలతోటి, కనక తప్పట్లతోటి, బాజా భజంజలితోటి, డప్పు వాయిద్యాలతోటి అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడాను అమ్మవారి యొక్క ఊరేగింపులో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా రేపు రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మన తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వారితో పాటు ఈ యొక్క కార్పొరేటర్ కూడా వారి యొక్క సహాయ సహకారం అందించున్నారు. అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహకారికి మునిపల్లి హనుమంతరావు మేము అక్కడ నుంచి అమ్మవారికి బోనాలు తావడం జరిగింది. పాతగుంటూరు నుంచి అమ్మవారికి పసుపు సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది. ఇది 4వసారి జరుగుతున్నటువంటి కొలుపు మహోత్సవంలో ఈ యొక్క కొలుపు మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కార్యక్రమానికి సాయికృష్ణ టిఫిన్స్ వారి ఆధ్వర్యంలో సాయికృష్ణ దీని యొక్క మేనేజింగ్ చేస్తున్నారు. అతను కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళ ఉంటాయని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆ అబ్బాయి యొక్క సహాయం ఉంటుంది. ఈ యొక్క డిపార్ట్మెంట్ కానీ ఇటు ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గారు కానీ అలాగే కార్పొరేటర్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా సమస్యల పరిష్కారం కోరుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 24 రోజుకు చేరాయి. ఇందులో భాగంగా బుధవారం ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 24 రోజులుగా మేము నిర్వహిస్తున్న ఇటువంటి యొక్క సమ్మెకి ఎటువంటి అధికారుల నుంచి ఎటువంటి మాకు ఫీడ్బ్యాక్ రాకపోవడము, ఎటువంటి చలనం అధికారులు లేదండి. కేవలం నిన్న మేము వెళ్ళి మన హెల్త్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. సార్ మాట్లాడిన మాట తీరు చూస్తుంటే నిజంగా చాలా మా పట్ల కనీసం దయ కూడా లేదనిపిస్తుందండి. రెంట్స్ బకాయిలు, కరెంటు బకాయిలు ఇవన్నీ మాకు చెల్లించండి అని అడిగినప్పుడు మిమ్మల్ని ఎవరు కట్టమని చెప్పి అడిగారు అని చెప్పేసి సార్ అడగటం జరిగింది. మరి మేము కట్టకుండా ఉన్నప్పుడు మాకు పోస్టింగ్స్ ఇచ్చి ఊర్లోకి పంపించినప్పుడు మాకు ఒక షెల్టర్, ఒక ఆఫీస్ అనేది మాకు ప్రొవైడ్ చేయాలి కదా. అది ప్రొవైడ్ చేయకపోగా మాకు ఇచ్చినటువంటి సాలరీస్ లో నుంచి మేము రెంట్స్ కట్టుకుంటున్నాము, క్లినిక్స్ మెయింటెనెన్స్ చూసుకుంటున్నాము, కరెంటు బిల్లులు కట్టుకుంటున్నాము, ఎన్క్వాస్లు అంటూ మా యొక్క జీవితాన్ని దోపిడీ జరుగుతుంది. ఈ విధంగా మేము అన్ని ఎదురుపెట్టి గవర్నమెంట్ కి చేస్తున్నప్పటికీ మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని చెప్పి ఈ రోజు అడుగుతున్నారు. మరి సర్టిఫికేషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మరి వీళ్ళు ఎలా చేస్తున్నారని ఏ ఒక్క అధికారికి కూడా తెలియలేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నామండి. దయచేసి గత 6 సంవత్సరాల నుంచి మేము సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాము. 2019 నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి బెనిఫిట్ లేదు. ముఖ్యంగా శాలరీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ జీతంతో పనిచేస్తున్నాము. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ ఎక్కడైనా ఏ ఉద్యోగస్తులకైనా సంవత్సరం ఇంక్రిమెంట్ కానీ జీతం కానీ పెరుగుతుంది. అలాంటిది మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ జీతం ఏం పెరగలేదు. అలా అని నిత్యావసర వస్తువుల ధరలు ఏం పెరగకుండా ఏం లేవు. దానికి అనుగుణంగానే మేము అడుగుతున్నాము. 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. మేము అప్పటి నుంచి ప్రజాప్రతినిధులందరికీ ఏ గవర్నమెంట్ ఉన్నా మేము రిప్రజెంటేషన్ ద్వారా మా బాధను తెలియపరుస్తున్నాము. ఇంతవరకు ఎవ్వరు మా మీద సానుభూతి చూపించి మా సమస్యలు తీర్చలేదు కాబట్టి ఈ రోజు రోడ్డెక్కాల్సి వచ్చింది. మేము న్యాయంగానే మాకు 23% హైక్ ఎన్హెచ్ఎంలో అందరికీ ఎలా ఇచ్చారో మాకు కూడా అలా ఇవ్వమని అడుగుతున్నాము. మీరు కూడా కొంచెం గవర్నమెంట్ కూడా మా గురించి కొంచెం ఆలోచిస్తే బాగుండిద్ది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నడపడానికి మా జీతం సరిపోవట్లేదు. అందరికీ పెరుగుతున్నాయి జీతాలు, మాకు పెరగలేదు. మేము అది మాత్రమే అడుగుతున్నాము. మా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఇప్పుడు 24వ రోజు అండి మేము సమ్మెబాటు పట్టాము. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి సామాన్యుడికి ఉపయోగం జరుగుతుందండి. కానీ మా సిహెచ్ఓస్ 6 నెలల నుంచి ఎటువంటి బెనిఫిట్ లేకుండా మేము పని చేస్తున్నామండి. కానీ
ఈ గవర్నమెంట్ ప్రీవియస్ 2019లో మాకు ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో CHOS పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా ఉంది మన ప్రభుత్వమేనండి. అప్పుడు 25,000 శాలరీ, 15,000 ఇన్సెంటివ్స్ ఇచ్చారండి. కానీ ఉండే కొంది ప్రతి చిన్న పిల్లవాడు ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి ప్రమోట్ అయిన విధంగా, కానీ మా CHOS 6 సంవత్సరాల నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా, ఎటువంటి ప్రమోషన్స్ ఏమీ లేకుండా మేము కష్టపడుతూనే ఉన్నామండి. మాది శ్రమ దోపిడీ జరుగుతుందండి. ప్రీవియస్ 25,000, 15,000 ఇన్సెంటివ్స్ వస్తుంది. గవర్నమెంట్ మ్యాట్రిక్స్ అనే పద్ధతి అమల్లోకి వచ్చిందండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదండి. గుంటూరు డిస్ట్రిక్ట్ లో CHOగా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన చర్చల్లో అండి, మీరు ఏమి వర్క్ చేయట్లేదు, వర్క్ చేయకుండా మేము వర్క్ చేయకపోతే వర్క్ చేయకుండానే నాకు 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ మీకు ఇస్తున్నాము అని చెప్తున్నారు. నేను వర్క్ చేయకుండానే ఇవన్నీ నాకు వస్తున్నాయి అని అంటే ఎంతవరకు నమ్మాలో అర్థం కావట్లేదు. అదేవిధంగా మా యాప్ కాకుండా CHO యాప్, మిగతా వాళ్ళకు కూడా యాప్లు ఉంటాయి. మా CHO యాప్ తప్పత అన్ని యాప్లు మా చేత చేయిస్తున్నారండి. ఇంకా మా వర్క్ మాత్రం రిఫ్లెక్ట్ అవ్వట్లేదు వాళ్ళకి. కాబట్టి మా వర్క్ తప్ప, మా CHO యాప్ తప్ప, మేము రిజాయిన్ అయినా కానీ మా CHO యాప్ తప్ప మేము ఇంకా ఏ యాప్ చేయమండి. ఇది నిన్న చర్చల్లో మాకు గుణపాఠం జరిగినట్లు అయిందండి. అంతే చేస్తాము. మేమేమి వర్క్ చేయకుండా మాకు ఇంత శాలరీస్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాంధ్ర వెబ్సైట్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. జూన్ 21న విశాఖలో జరిగే యోగా వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం. అటవీ భూములను ఆక్రమించిన కారణంగానే జనావాసంలోకి ఏనుగులు వస్తున్నాయని పవన్ వెల్లడి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వం. రేషన్ డోర్ డెలివరీ వాహనాలు రద్దు చేయడం దారుణం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలు. గుంటూరులో శక్తి సాధనని సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. అన్యాయం జరిగిన బాధితులకి అండగా ఉంటామని రాయపాటి శైలజ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.